వీళ్ళు ఇక్కడ ఉంటే నాకు మాటలు రావు, దీంతో ఆడుకోవాలనిపిస్తుంది. 1 సెకండ్, నువ్వు ఇక్కడ కూర్చోమని తట్టు తట్టుకో 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 తట్టుకో. నేను కూడా చీర కట్టుకుని కొంచెం కాన్షియస్ గా ఉంటాను. ఒక్క నిమిషం ఇవన్నీ తీసేస్తా. Recording stopped. Yeah. Recording in progress. Okay. పిల్లలు బుక్ పుస్తకం తీసుకున్న వాళ్ళందరూ, ఇన్ కేస్ పుస్తకం తీసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఫారిన్ కంట్రీస్ లో వాళ్ళకి ఇంకా మేము ఇవ్వలేదు. సో ఐఎమ్ సారీ ఆఫ్ దాట్. సో ఎవరైతే బుక్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా ద పేజ్ 1 దగ్గర నుంచి, అసలు పేజ్ ద కవర్ పేజ్ దగ్గర నుంచి చూడండి. ఇది మీరు కాన్షియస్నెస్ అంటే అబ్బాయి అయినా అమ్మాయి అయినా, ఇది మీరు. దీని లోపల మీ లోపల ఉన్న చైల్డ్. చైల్డ్ అంటే ఎవరండి? అసలు ఎవరి చైల్డ్ అంటే దట్ ఈస్ యువర్ ఓన్ కంప్లీట్ వాటర్ మెమరీ బ్యాంక్, లేకపోతే యువర్ ఓన్ సైకి. అసలు మీ ఎనర్జీయే ఇది. డివైన్ పార్ట్నర్ ఇది. ఇలాంటి డివైన్ పార్ట్నర్ అంటే ఫిజికల్ బాడీకి కావాల్సింది రన్ చేసేది ఈ ఏదైతే ఉందో. ఇప్పుడు అమ్మ చెప్పింది కదా, గుండె టక్ 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 ఫాస్ట్ కొట్టుకుందని. ఆ ఫాస్ట్ గా కొట్టించేది కూడా ఇది. ఇదే చైల్డ్ కంగారు ఉందనగానే టక్ 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 కంగారు పడుతుంది. ఇదే చైల్డ్ భయానికి టక్ 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 వణుకుతుంది. ఇదే చైల్డ్ కోపం వస్తే, ఇదే చైల్డ్ ఎదుటి వాళ్ళ వల్ల నీకు హామ్ ఉంది, వీళ్ళు మంచోళ్ళు కాదనగానే టక్ 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 గుండెలో నీకు భయం తెప్పిస్తుంది. ఇదే చైల్డ్ బాధని తెప్పిస్తుంది, ఏడవాలనిపిస్తుంది. సో ఇదే మొత్తం ఇదే. మన ఎమోషన్స్ అన్ని ఇదే, మన ఎనర్జీ ఇదే. మన శరీరంలో ఫిజికల్ ఫంక్షనల్ స్ట్రక్చరల్ గుండె, చేతులు, బోన్స్, లంగ్స్, మన ఆలోచనలు, ఎమోషన్స్ అన్నీ ఇదే. సో దీనికి ఎందుకు వచ్చి ఇన్నర్ చైల్డ్ అంటారు? ఎందుకంటే చిన్నప్పుడు దానికి నర్వస్ సిస్టమ్ లో అమ్మ ఏమిస్తే నర్వస్ సిస్టమ్ అది మన లోపల. ఇప్పుడు చూడు, నా గుండె కొట్టుకుంటుందని అమ్మకి ఎలా తెలిసింది ఫాస్ట్ గా? అండ్ ఎందుకు భయం వేస్తుందని తెలుస్తుంది, లేకపోతే బాధ వస్తుందని తెలుస్తుంది. ఎందుకు వరి అవుతాం? అయ్యో ఇది జరిగితే బాగుండే, జరగకపోతే బాధ వస్తుంది. డబ్బులు వస్తే బాగుండే, డబ్బులు రాకపోతే బాధ వస్తుంది. అదంతా ఎవరు అనుకుంటున్నారండి? డబ్బులు రానప్పుడు బాధ, ఉద్యోగం రానప్పుడు బాధ. ఎవరిది అనుకుంటున్నారు అది? దట్ ఈస్ ఆల్ యువర్ చైల్డ్ ఈస్ సేయింగ్. డబ్బుల్లో బాధ, ఉద్యోగంలో నేను వర్దిని కాదు. సో ఎవరు నేర్పించారు వర్ది కాదని దానికి? ఎవరంటే అమ్మ పొట్టలో ఉన్నప్పుడు మనకి అమ్మ నేర్పించబడుతుంది. అమ్మకి ఎవరు నేర్పించారు? యాన్సిస్టర్స్. ఇదొక్కటి మీకు అర్థమైతే, అమ్మా నువ్వు నేర్చుకుంది కాదు బంగారం, నువ్వా డివైన్ ఎనర్జీ, యు ఆర్ పవర్ఫుల్, నువ్వు లవ్, నువ్వు అబండెంట్, నువ్వు నేర్చుకుంది అది కాదు. ఇందాక అమ్మ చెప్పలా, నాకు కొంచెం దడదడగా ఉంది, బీపీ రైజ్ అయింది. ఏం చేసింది? ఐఎమ్ సారీ ప్లీజ్ వర్కి మీ థ్యాంక్ యూ లవ్ యూ తల్లి అందా. అమ్మ వెళ్ళిందా? ఇమీడియట్ గా ఏమైంది? కామైంది. సో ఎక్కడ ఏం జరిగినా, డబ్బులు లేకపోయినా, ఒంట్లో బాగాలేకపోయినా, రిలేషన్షిప్స్ లో వరి అయినా, రిలేషన్షిప్స్ ఏదొచ్చినా, నా చైల్డ్ లో ఏముందో ఎమోషన్, తాత ముత్తాతలు ఇచ్చిన ఎమోషన్ ఏముందో అది చూపిస్తుంది, బయటకు వచ్చింది. అది వచ్చింది కాబట్టే పరిస్థితి బయట కనిపిస్తుంది. గుండెలో దడదడ కొట్టుకుంటుంది. అమ్మో డబ్బులు రాకపోతే ఇప్పుడు ఎలాగా, డబ్బులు తీసుకున్న వాళ్ళు ఇవ్వకపోతే ఎలాగా, నేనేమవ్వాలి? మనం ఏమవ్వండి, అంత అద్దాలు. అద్దం వల్ల మనకి ఎలాంటి ప్రమాదం లేదు. అద్దం వల్ల ఎలాంటి ప్రమాదం లేదు. మనం ఆ అద్దంలో ఉండకుండా దీనికి చెప్పాలి, ఏం తెచ్చుకున్నావో, యాన్సిస్టర్స్ నుంచి భయం తెచ్చుకున్నావో, అమ్మ నుంచి భయం తెచ్చుకున్నావు నర్వస్ సిస్టమ్ లో. అమ్మకి ఎవరు ఇచ్చారు? అమ్మమ్మకి ఎవరు ఇచ్చారు? వాళ్ళమ్మ. సో అలాగే 7 generations నుంచి, అలాగే నెక్స్ట్ లైఫ్, పాస్ట్ లైఫ్ లో సోల్ ఎక్కడెక్కడ తిరిగి వచ్చిందో, ఎవరెవరు నర్వస్ సిస్టమ్ తెచ్చుకుందో అవన్నీ కూడా కనిపించేవి వద్దు అనేది మనం నేర్చుకున్నాం. కాదు తీసే తల్లి, తీసే, భయం లేదు, బాధ లేదు, నువ్వు అది కాదు అని ప్రతి నిమిషం చెప్పగలిగితే, నువ్వు ఇదమ్మా, నువ్వు ఇది, యు ఆర్ ద డివైన్ బాలా త్రిపుర సుందరివి అమ్మ, నువ్వు చైల్డ్వి, నువ్వు శక్తివి, భయానివి కాదు, లవ్వి అని మీరు చెప్పగలిగితే ఈ కవర్ పేజీలోనే మీకు మొత్తం క్లీనింగ్ జరుగుతుంది. ఎవరెవరు నీ లవ్ చేయలేదు,
ఎవరెవరిలో లవ్ చూడలేదు, ఇప్పటి వరకు నీ ఇన్నర్ చైల్డ్ లో చూడలేదు. సో ఇన్నర్ చైల్డ్ ఫోటో పెట్టుకొని ఇక్కడ, లేదండి మాకు అసలు మా చిన్నప్పుడు ఫోటో లేదు అంటే మీ చిన్నప్పుడు ఫోటో పెట్టుకోండి. లేదు చిన్నప్పుడు ఫోటో లేదు అంటే ఇక్కడ చిన్న స్టిక్కీ బొమ్మన్నా వేసి ఇక్కడ పెట్టుకోండి. దీంతో మీరు రోజు మాట్లాడాలండి. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. దీంతో ఎలా మాట్లాడతారు? యు టేక్ ద పెంజులం తీసుకోండి. మీకు భయం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఎవరిని మాట్లాడచ్చు. అసలు డోంట్ ఈవెన్ లుక్ అవుట్ సైడ్. ద ఫస్ట్ థింగ్ మీరు మీ రుద్రాక్ష తీసుకోండి, మీ కౌంటింగ్ బీడ్స్ తీసుకొని అసలు ఇమీడియట్ గా పెంజులం పెట్టి ఇలాగా, మై డియర్ అండ్ చైల్డ్ ఐఎమ్ సారీ ప్లీజ్ వరకు నేను ఈ 2 పట్టుకున్నాను, ఇక్కడ పెట్టుకున్నా. ఓకే, మన మ్యాజిక్ బాక్స్ పెట్టుకుంటే ఇక్కడ పెట్టుకొని మీరు ఇలాగా ఐఎమ్ సారీ ప్లీజ్ వరకు మీ థ్యాంక్ యూ లవ్ యూ మీరు ఇలా చేస్తుంటే దాన్ని చెయ్యి పట్టుకొని తిప్పినట్టు నర్వస్ సిస్టమ్ లో దాని ఫ్రీక్వెన్సీని చేంజ్ చేస్తాం మనం. అర్థమవుతుందా అండి? మీ నర్వస్ సిస్టమ్ ద్వారా అలాగా 100 ఎంత ప్రాబ్లం వచ్చినా, అసలు బయట ఏమొచ్చినా, ఎంత హర్డల్ వచ్చినా, అసలు వినకూడదు వింటున్నా, వినాల్సింది చూడాల్సింది చూస్తున్నా, హస్బెండ్స్ అడిక్షన్స్ ఉన్నా, లేకపోతే డబ్బులు అకౌంట్ లో 0 ఉన్నా, మొత్తం మీ ఎమోషన్ అండి, మీ ఫ్రీక్వెన్సీ మీకు 0 తెస్తుంది. దీనికి ఏం చేయాలి? ఆన్ గోయింగ్ ఓపెన్ చేసుకోవాలి. 108 టైమ్స్ చేయాల్సిందే. బ్రీదింగ్ చేసుకోవాలి, మామూలుగా చేయొద్దు. మీకు చెప్పాను ఏం బ్రీదింగ్ చెప్పాను, బ్రీదింగ్ చెప్పాను. 2 టైమ్స్ తీసుకొని అందరూ ఒకసారి చేయండి. 2 టైమ్స్ ఇప్పుడు కూడా చేయండి. చేస్తూ లోపల అనుకోండి, అలా అనుకోవచ్చు. సో ఫస్ట్ పేజ్ నువ్వు అది అని చెప్పిన ఈ పేజ్ లోకి మీరు వెళ్ళాలి. నెంబర్ 2, మీ బాడీలో గుండె దడ వచ్చినా, లేకపోతే చెప్పాను కదా మొత్తం మన బాడీలోనే ఉంటుంది. ఏ పార్ట్ లో కనిపిస్తుందో ఒకసారి చూసుకోండి. హార్ట్ బీట్ పెరిగిందా, లేకపోతే పొట్టలో నొప్పిగా ఉందా, భయం వేసినప్పుడు ఎక్కడ బాధగా ఉంది, షోల్డర్స్ లో నొప్పిగా ఉందా, చేతిలో నొప్పిగా ఉందా, ఎక్కడో ఆగుతుందండి, స్టక్ అయి ఉంటుంది ఆ ఎమోషన్. ఆ చైల్డ్ అక్కడ పట్టుకుని ఉంటుంది. ఊంబ్ క్లాస్ లో ఉన్న వాళ్ళకి తెలుసు, ఫాషియా ఇలా పట్టేసుకుంటుంది అనమాట. అమ్మ చీర గట్టిగా పట్టుకుంటుంది. ఎక్కడ ఇప్పుడు చూడండి, నా చీర గట్టిగా పట్టుకుని ఉందండి, అసలు నేను నడవగలనా, ఎలాగన్నా నా పాప ఇలా గట్టిగా పట్టుకుంది, నేను ముందుకు స్టెప్ వేయలేను, ఎందుకంటే అది పట్టుకుని లాగుతుంది భయంతో. సో అదే మీ బాడీ లోపల ఉండే భయాలు, మీ హార్ట్ బీట్స్, మీ నడుము నొప్పులు, లేకపోతే మీ డిస్క్ లో ప్రాబ్లమ్స్, షోల్డర్ లో ప్రాబ్లమ్స్, ఎనీథింగ్, ఎనీ హెల్త్ కండిషన్ ఈజ్ ఓన్లీ మీ స్టక్. ఫాషియాని గట్టిగా పట్టుకుంది అంతే. ఫాషియా అంటే చీర. ఎప్పుడైతే భయం వేసిందో, పిల్లలు ఏం చేస్తారండి, మళ్ళీ చెప్తున్నాను, పిల్లలు ఏం చేస్తారు, భయం వేస్తే చిన్న పిల్లలు ఏం చేస్తారు, అమ్మ ఎళ్ళక మామ అని పట్టుకుంటారు. మీరు వెళ్తున్నా కూడా ఏం చేస్తారు, మీ కొంగుని పట్టుకుంటారు. ఇప్పుడు ఎంతమంది చీరలు కట్టుకుంటున్నారు అది వేరే విషయం, పోనీ నైటీనే పట్టుకున్నారు. సో ఏది ఇలా పట్టుకున్నారో, ప్యాంట్ షర్ట్స్ వేసుకున్నారు, మేము చీర కట్టుకోం కదండి, అది కాదండి. మన ఫాషియా మొత్తం ఎనర్జీ బాల్ ఇస్ లైక్ ఫ్యాబ్రిక్, అది గోల్డెన్ ఫ్యాబ్రిక్. ఆ ఫ్యాబ్రిక్ అది పట్టేసుకుంది. భయం వేసింది, ఎక్కడికి వెళ్తాం, వెళ్ళలేం. సో వెళ్ళలేనప్పుడు ఎన్నిసార్లు అది పట్టుకుందో, దాన్ని పట్టిన వదిలించట్లా. నాన్న నేనున్నా కదా, నువ్వు వదిలేసి చెప్తా, ఇట్రా 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 అని దాన్ని హార్ట్ లో తీసుకోవాలి. అవునా కదా? భయం వేసిన పిల్లని ఏం చేయాలి మనం? వెళ్ళిపోవాలా? భయం వేసిన పిల్లని వదిలేసుకుని వెళ్ళి చూడండి, ట్రై చేయండి, ఎంత దూరం వెళ్తారో చూద్దాం. అక్కడే పడతారు, ముందుకు వెళ్ళగానే పడిపోతారు, కింద పడతారు. అందుకని ముందులో ఏ గ్రోత్ ఉండదు. సో ఇక్కడ హార్ట్ లో ఎక్కడుందో చూసి, ఏ పార్ట్ లో మీకు భయంగా ఉందో, ఏ పార్ట్ లో రికగ్నైజ్ బాడీ దగ్గర మీరు రికగ్నైజ్ చేసి ఒక స్కెచ్ పెద్ద అయినా సరే అక్కడ మీరు పెట్టుకోవచ్చు. ఈవెన్ మీకు హెల్త్ ఇష్యూస్ ఎక్కడేమైనా ఉంటే కూడా దాంట్లో పెట్టుకొని, అక్కడ మీ చైల్డ్ ఉందండి, అంతే స్టక్ అయ్యి ఉంది, ఎనర్జీ ఉంది, అక్కడ ఫ్లో అవట్లేదు ఎనర్జీ, డెడ్ ఎనర్జీ అనేది మీకు తెలియాలి. సెల్ఫ్ హీలర్స్ అండి ఈ బుక్. ఏంటంటే మీకు సెల్ఫ్ హీలింగ్ అంతే. మీరు ఒక వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళక్కర్లేదు, మీరు అర్థం చేసుకొని మీరు క్లీన్ చేసి తీసుకోవచ్చు. ఎవ్రీబడి ఈజ్ అ సెల్ఫ్ హీలర్. యూ నీడ్ నాట్ వాంట్ ఎనీబడి టు హీల్ యూ. అర్థం చేసుకోండి. సో మీరు మీ కర్మని మీరే క్లీన్ చేసుకోవాలి. ఓకే, ఇది పెంజులం తీసుకొని మీరు క్లీన్ చేసేసుకోవచ్చు చక్కగా, బ్యూటిఫుల్ గా. ఓకే, నెక్స్ట్ గోయింగ్ టు ద
నా ఫేవరెట్ నా లైఫ్ ని మొత్తం మార్చింది ఇదే. ఈ ఈ అండర్స్టాండింగ్ పార్ట్స్ వర్క్ అంటారు దీన్ని, పార్ట్స్ వర్క్. ఎన్నో మంది, వేల మంది చేస్తారు. ఎంతమంది అద్భుతమైన గురువుల దగ్గర ఉంటుంది ఈ పార్ట్స్ వర్క్ ఎలా చేయాలని. సో అంత అద్భుతమైన వర్క్ ని తీసుకొని మనకు ఉపయోగపడాలి పార్ట్స్ వర్క్. ఊరికి ఎంతో నేర్చేసుకొని బుక్స్ రాయడానికి కాదు కదా, ఎలా హీలింగ్ చేసుకోవడానికి ఎలా ఉపయోగపడాలి అనే విధంగా ఈ బుక్ మనకి హెల్ప్ అవుతుంది. బాధ వచ్చినప్పుడు నీకు డబ్బులు లేవు అంటే, నీకు లేకపోతే ఎముకల్లో బాధ వచ్చింది, జాయింట్స్ లో బాధ వచ్చింది అంటే బాధ ఉంది, దాని వల్ల పెయిన్ కనిపిస్తుంది. బాధ ఉందండి ఎముకల్లో, నేను వెళ్ళి టాబ్లెట్ వేసుకుంటాను కాదు. మీకు బాధ రాగానే ఇమ్మీడియట్ గా బాధ టాబ్లెట్ వేసుకోండి తట్టుకోలేనప్పుడు, దట్ ఈస్ నాట్ అ ప్రాబ్లం. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి, దట్ ఈస్ ఆల్సో నాట్ అ ప్రాబ్లం. కానీ బాధను అడ్రస్ చేయకుండా మీరు ఎన్ని డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా, ఎన్ని మోకాళ్ళని నయం చేసుకుంటున్నా, ఎన్ని రీప్లేస్మెంట్ చేసుకుంటున్నా, ఆపరేషన్ చేసుకుంటున్నా, బాధ విల్ కమ్ టు ద అదర్ పార్ట్. అర్థమవుతుందండి? బాధని మీరేం అడ్రస్ చేయలేదు కదా, టాబ్లెట్ వేసి బాధని సబ్సైడ్ చేశారు. అర్థమవుతుందండి? ఇక్కడ. సో అందుకని మీరు ఏం చేయాలి, మీకు బాధ వచ్చినప్పుడు ఈ బాధ దగ్గరికి వెళ్ళి హోప్ని పని చేసుకోవాలి. ఐఎమ్ సారీ ప్లీజ్ వర్కింగ్, థ్యాంక్ యూ. అలాగే నాలో బాధ ఉంది, ఐఎమ్ సారీ ప్లీజ్ వర్కింగ్. తల్లి అమ్మలేదు, నాకు బాధ వచ్చింది, ఇప్పుడు బాధ వచ్చింది. ఐడెంటిఫై ఏమొచ్చిందో, ఇవన్నీ కూడా మీ ఇన్నర్ చిల్డ్రన్. సో ఇది గోల్డెన్ చైల్డ్ అయితే ఇవన్నీ కూడా లోపల అనేవాళ్ళు. అర్థమవుతుందా మీకు? సో ఈ చైల్డ్ ని ఐడెంటిఫై చేయాలి. ఇవి ఐడెంటిఫై చేయకపోతే మీ ఫాషియాని గట్టిగా పట్టుకుంటుంది. అసలు మీ బోన్ సిస్టమ్, మస్క్యులర్, సెల్యులర్, ఇప్పుడు మీకు బోల్డ్ అని మెడిటేషన్స్ ఇచ్చాను. సో ఎవరైనా కూడా ఇంకా మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే, ఓకే ఊంబ్ క్లాస్ తీసుకుని ఎక్స్పీరియన్స్ చేస్తానంటే హ్యాపీగా తీసుకోండి. ఇప్పుడు మేము ఫ్రీ క్లాసెస్ లో, నాట్ ఫ్రీ క్లాసెస్, రికార్డ్ క్లాస్ లో ఉంటాయి. చాలా బాగుంటుంది. ఒక్కొక్కటి మీరు తెలుసుకోండి. ఎవ్రీ నాలెడ్జ్ ఇస్ ఇంపార్టెంట్. ఓకే. సో బాధ వచ్చినప్పుడు ఎక్కడ మీరు అడ్రస్ చేయాలి బాధని హోపన పొన్నతోటి కూర్చోవాలి, బాధ దగ్గర కూర్చోవాలి మీరు, అంతే. చేతిలో బాధ వచ్చింది, బాధ దగ్గర కూర్చోవాలి మీరు. ఇప్పుడు దాకా కూర్చోవాలి. దాన్ని ఏం చేయాలి, పాప పట్టుకొని మీ చీరలు ఆగుతుంది, ఎళ్ళకు భయపడింది ఎందుకో, అరే భయం నువ్వు కాదు తల్లి అని చెప్పి దాన్ని తీసుకొని హగ్ చేసుకోవాలి. కానీ లోపల ఇవన్నీ ఎమోషన్స్, యూ కాంట్ సీ దమ్, రైట్? సో ఇది గోల్డెన్ చైల్డ్ కి మీకు ఇచ్చాను. మరి ఎంతమంది పిల్లల్ని పెట్టుకోవాలండి, మీకు అవుతుందండి? అంతమంది ఎన్నో చైల్డ్ని తెచ్చుకుంటారా? అన్ని బొమ్మలు ఇంటి నుంచి పెట్టుకుంటే వీళ్ళకి ఏదో మెంటల్ సంఘం నుంచి వచ్చారు వీళ్ళందరూ, తీసి పిచ్చాసుపత్రి నుంచి పారిపోయారు అనుకుంటారు కదా. అందుకని ఈ బుక్ ఎలా హెల్ప్ అవుతుందంటే, ఐడెంటిఫై యువర్ బాధ. అనుమతిగా ఫీల్ అవుతున్నారా? ఇంకా జాబ్ రాలేదనుందా, లేకపోతే అత్తగారు తిట్టారనుందా, లేకపోతే ఎనీథింగ్ నేను చెప్తున్నాను కదా, ఎనీథింగ్ మీకు ఏది అనిపించినా, మీకు ఏది అనిపించినా ఐడెంటిఫై దట్. డబ్బులు లేవు అనిపిస్తుందా, ల్యాక్ దగ్గర కూర్చోండి. ల్యాక్ ఉంది లోపల, అందుకని డబ్బులు లేవు. బాధ ఉంది, అందుకని శరీరంలో బాధ. అండ్ అన్వర్దినెస్ ఫీల్ అవుతున్నారు, అందుకని ఉద్యోగం రావట్లా, డబ్బులు రావట్లా. యాంగర్ ఉంది, యాంగర్ ఇష్యూస్. మీకు హెల్త్ లో వీటిలో ఏది సెంటర్ ఆఫ్ ద హెడ్ లో ఉన్నా, ఇప్పుడు సెంటర్ ఆఫ్ ద హెడ్ అని కొత్తగా చెప్తున్నా, ఎందుకంటే ఇది న్యూ ఇయర్ నుంచి మనం ప్రాక్టీస్ చేయాలి. అండ్ ఎస్ ఆఫ్ కోర్స్ ఫిజికల్ మీట్ లో ఇది మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. అమేజింగ్ గా ఉండబోతుంది. ఎవరైతే ఫిజికల్ మీట్ రావాలా వద్దా అని డైలమాలో ఉన్నట్లయితే ఇమీడియట్ గా బుక్ చేసుకోండి రియల్ గా, ఎందుకంటే అంత అద్భుతంగా నాలెడ్జ్ మీకు తెలుస్తుంది న్యూ ఇయర్ కి. నెక్స్ట్ ఇక్కడ గిల్ట్. ఓకే, గిల్ట్ అంటే గిల్ట్ పడుతున్నా. నిన్న క్లాస్ లో చెప్పాను, మనీ క్లాస్ లో, గిల్ట్ ఉంటే గిల్ట్ నగలు వేసుకుంటారు, గోల్డ్ వేసుకోలేకపోతారు. అర్థమవుతుందండి? సో గిల్ట్ వేసుకోవడం తప్పు కాదు, గిల్ట్ నగలు వేసుకోవడం తప్పు కాదు. ఎందుకు వేసుకోకూడదు? ఎప్పుడు ఏవైనా వేసుకోవచ్చు, ఇంకా వాటికి ఉన్నంత డిజైన్ ఇంకెక్కడ ఉండదు. కానీ గిల్ట్ నగలే వేసుకుంటూ బాధపడుతున్నప్పుడు, అయ్యో నేను గోల్డ్ వేసుకోలేకపోయాను, రియల్ గోల్డ్ డైమండ్స్ పెట్టుకోలేకపోతున్నానంటే, హూ ఆర్ వి? బాలా త్రిపుర సుందర అమ్మవార్లు మనం. అండ్ శక్తి మనకు ఉంటుంది. అండ్ హస్బెండ్ కూడా వైఫ్ కి అన్ని నగలతో నింపించే శక్తి ఉండాలి. అది లేకపోయినా, సో ఇవి ఉన్నాయి. ఏమున్నాయి మీ నర్వస్ సిస్టమ్ లో? ఇవన్నీ ఉన్నాయి. యాంగర్, గిల్ట్, ఫిక్సర్ అంటే ఫైట్ చేస్తున్నాం, వెళ్ళి వాళ్ళకి కోర్టులో పెడుతున్నాం, తీసుకెళ్ళి వాళ్ళకి బుద్ధి రావాలని. డబ్బులు తీసుకున్నారు, డబ్బులు ఇవ్వట్లేదు వాళ్ళు నాకు, వెళ్ళి నేను కోర్టుకి వెళ్తా. వెళ్ళండి,
వెళ్ళండి, ఇదే ఉంటుంది, ఫిక్సరే ఉంటుంది. డబ్బులు అయితే రావు మీకు. కోర్టు వాళ్ళకి ఇవ్వడము, లేకపోతే మళ్ళీ మళ్ళీ ఇంకోసారి మన నందిని ఇక్కడే ఉంది లాయర్ అంటే మా దగ్గరికి రావద్దని డాక్టర్స్ ఉన్నారు ఇక్కడ అంటే మా దగ్గరికి రాకూడదండి. లేదండి. సో సో నో నీడ్ టు ఆప్ట్. బయట ఏమి లేదు, మీరు మీరే హీల్ చేసుకోవచ్చు ప్రతి విషయాన్ని. ఓకే. అండ్ ఇక్కడ ఫియర్, భయం ఉంటే, సిగ్గుంటే, ఏం జరగకపోయినా, పెళ్లి జరగకపోయినా, పెళ్లి కూతురు రాకపోయినా, పెళ్లి కొడుకు రాకపోయినా, లేకపోతే వ్యాపారం ముందుకు సాగపోయినా, ఇవన్నీ ఉంటాయండి మనలో. కంట్రోలర్ అంటే వీళ్ళని ఎలా అయినా సరే నేను కంట్రోల్ చేస్తా అని యాటిట్యూడ్ లో ఉంటే బయట నుంచి ఏం రాదండి. బయట నుంచి రావట్లేదు, జరగట్లేదు అని ఎవరిని బ్లేమ్ చేసినా, కంప్లైంట్ చేసినా, షేమ్ ఫీల్ అయినా, గిల్ట్ ఫీల్ అయినా, యాంగర్ గా ఉన్నా, ఫియర్ గా ఉన్నా, బాధగా ఉన్నా, అన్వర్దినెస్ గా ఫీల్ అవుతున్నా, మీరు వీటిని చూడాలనిపించకపోయినా ఇమీడియట్ గా మీకు అవి అనిపించిన వెంటనే మీరు చేయాల్సింది మీ పెంజులం తీసుకొని ఇది ఉంది అని ఐడెంటిఫై చేసి, ఎస్ నాకు కోపం ఉంది, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని దాన్ని ఇప్పుడు కనుక మన ఇన్నర్ చైల్డ్ తీసుకొని తీసేయని ఎలా చెప్తాము అలాగా బాధ వీటి దగ్గర కూర్చోవాలి, లిటరల్లీ కూర్చోవాలి. ఎంతసేపు కూర్చుంటారు ఐ డోంట్. నేనైతే ఎంతసేపు అయినా కూర్చుంటాను. ఎంతసేపు అయినా దానికి ఒక రూపం ఇవ్వాలి, భయానికి ఒక రూపం, షేప్. ఎందుకంటే NLPలో అదే నేర్చుకున్నాను నేను. సో అందుకని ఈ రూపాలన్నీ ఇచ్చాం. మనకి 9 అవతార్స్ ఉంటాయి. ఈ 9 అవతార్స్ వల్లే మనం మన గాడ్ ని మనం అలో చేయట్లేదు మిడ్ ఆఫ్ ద బ్రెయిన్ లో. సో అది చెయ్యాలి. ప్రతిది చేసి ఇది ఒక్కటి చేస్తే సరిపోదు, పేపర్ మీద రాసి కాల్ చేయాలి. ఉంది ఉంది ఉంది, ఐడెంటిఫై దెమ్. కాల్ చేసేది ఎప్పుడు? మొత్తం మీరు మాట్లాడి 100 times చేసిన తర్వాత, మాలా చేసిన తర్వాత రాసి బర్న్ ఇట్ అండ్ గివ్ ఇట్ టు యూనివర్స్. మీరు యూనివర్స్ కి ఇచ్చేస్తున్నారు ఈ భయాన్ని, బాధని. వాటర్ ఎలిమెంట్ కి ఇచ్చేయచ్చు, యూనివర్స్ కి ఇచ్చేయచ్చు, భూమాతకి రాసేసి భూమాతకి ఇచ్చేయచ్చు. ఓకేనా? ఎక్కడి వరకు అర్థమైందా? నెంబర్ ఈ పేజ్, దిస్ ఇస్ ద చక్ర సిస్టమ్. ఎనర్జీ అండి, ఎనర్జీ సెంటర్స్, చక్రాస్. చాలా మంది చక్ర క్లాస్ అంటే ఏంటో కూడా తెలియదు. మా నందు నేను చెప్తుంది, చక్రాస్ అంటే తినే చక్రాస్ తప్ప నాకు ఇంకోటి, చక్రాలు తప్ప నాకు ఇంకేం తెలియదు. మా మీ క్లాస్కి వచ్చే ముందు షీ ఈస్ ద గురు ఇన్ చక్రాస్. అంత నాలెడ్జ్ నేర్చుకుంది, అంత గ్రిప్ వచ్చింది చక్రాస్ మీద తనకి ఈ రోజు. సో ఈ చక్రాస్ ఎనర్జీ సెంటర్స్ అంటే ఏంటంటే, నీ లోపల బాధ ఉన్న, బాధ ఉంటే రూట్ చక్రాల్లో బాధ ఉంటుంది. నీ లోపల బాధ ఉంటే ఆ బాధ అందరు చూపిస్తారు. ఎనర్జీ సెంటర్స్ మీరు ఎమినేట్ చేస్తారు. మీలో ఏముందో ప్రపంచం చూసి మీకు చెప్తుంది మీరు బాధలో ఉన్నారని. అర్థమవుతుందా? సపోజ్ మీరు బాధలో ఉన్నారు, మరి ఎలా తెలుస్తుంది? వేరే వాళ్ళు వచ్చి మీకు ఎందుకు బాధ పెడతారు? మీరు బాధ ఉన్నారని ముందే చక్ర బయటకు పంపిస్తుంది మీ ఎమోషన్ ని, ఫ్రీక్వెన్సీని. పంపించగానే సడన్ గా వచ్చి హే డబ్బులు పోయినాయి, లేకపోతే ఏదో ఒకటి ఎవరో ఒకరికి ఏదో జరిగింది, లేకపోతే పేపర్లో కూర్చొని సాడ్ న్యూస్ చదివారు, ఏదైనా సరే మీ చక్ర ఏం ఎమినేట్ చేస్తుందో మీ బయట ప్రపంచాన్ని చూపిస్తుంది. అర్థమైందండి? ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్? సో దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అన్ని క్లాసెస్ వాళ్ళకి ఈ బుక్, అందుకని బుక్ అన్ని క్లాసెస్ ఉన్నంత గ్రిప్ ఉంటుంది, అందరికి నేర్చుకున్నట్టు. సో బాధ నాలో ఉంది, బయట లేదు. చక్రాస్ అంటేనే ఎనర్జీ సెంటర్స్ ఎమినేట్ చేస్తాయి మన ఫ్రీక్వెన్సీని. సదాశివ లైక్ యూనివర్స్ ఇస్ అ మిర్రర్, ఇట్ రిఫ్లెక్ట్స్ బ్యాక్. మనల్ని అక్కడికి తీసుకెళ్లి జాయిన్ చేస్తుంది. అర్థమైందండి? సో ఇక్కడ అన్ని చక్రాస్ ఉంటాయి. అందుకని ఫస్ట్ భూమాత, అసలు భూమాతని మర్చిపోవద్దండి. బాధ వస్తే భూమాత గుర్తు రావాలి. రామాయణం సీతాదేవి గుర్తు రావాలి మీకు. అసలు ఇమీడియట్ గా ఆ మహాతల్లి మళ్ళీ ఇన్కార్నేషన్ చేసేప్పుడు, బ్యూటిఫుల్ రాధగా మారినప్పుడు, మారే ముందు భూమిలోకి ఎలా వెళ్తుందో మీ అందరు బాధని ఇచ్చేయాల్సిందండి. దట్ ఈస్ ద ఎమోషన్ ని వాళ్ళు పిక్చరైజ్ చేసి రామాయణంలో చూపించినప్పుడు అవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఊరికే చదివేసి కథల్లాగా కాదు. సో ఎవ్రీ టైమ్ వెన్ ఎవర్ యూ ఫీల్ బాధ రాసి భూమికి ఇచ్చేయాలి, రాసి భూమికి ఇచ్చేయాలి. ఎన్నిసార్లు రాయాలండి? ఎన్నిసార్లు బాధపడితే అన్నిసార్లు అండి. ఎందుకంటే మనం కలియుగ అంతంలో ఉన్నాం. ఎన్నిసార్లు బాధపడితే అన్నిసార్లు. సో ఇక్కడ ఓపెన్ చేసుకోవాలి. భూమి దగ్గరికి వెళ్ళలేకపోతే మరి. సో నాలో బాధ ఉంది, ఏం చేయాలి? బాధని అడ్రస్ చేసి ఇక్కడ భూమాతకి ఓపెన్ చేసుకోవచ్చు. ఐఎమ్ సారీ, ప్లీజ్ వర్క్ మీ. దిస్ ఇస్ ద బుక్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండి. మీరు భూమిలోకి వెళ్ళకపోయినా భూమాతని తీసుకొని తల్లి నువ్వు తీసేసుకో అని భూమి దగ్గర ఫ్రీక్వెన్సీ చేసినా కూడా
వెళ్ళిపోతుంది. అర్థమైందండి? సో అలాగే మూన్ అండి, మూన్ ఈజ్ నథింగ్ బట్ వాటర్. వీనస్ మీ కంప్లీట్ ఎమోషన్స్, మీ ఎమోషన్స్ ని వాటర్ లో ఇచ్చేసేయాలి. వాటర్ లో ఉన్న మెమరీస్ ఏమున్నాయో తీసే 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 అని. దిస్ ఇస్ యువర్ ఓన్ ఇన్నర్ చైల్డ్. సేక్రల్ చక్ర, ఓంబ్, సేక్రల్ చక్ర, వాటర్, కంప్లీట్ సెల్ఫ్ ఐడెంటిటీ, ఎవ్రీథింగ్ అది. మళ్ళీ నేను 21 రోజుల క్లాస్ చెప్పలేను ఇప్పుడు మీకు. సో ఇది మూన్, వాటర్. ఇక్కడ వాటర్ లో ఉన్న మూన్ వేసేసాం, అందుకని బాబు అంత బ్రిలియంట్ గా తయారు చేశాడు. అరే వాటర్ మూన్ రెండు రా అని చెప్పాను. చెప్తే నీకెందుకమ్మా వాటర్ లో మూన్ షాడో వేసేస్తా కదా అని చెప్పాడు. అర్థమవుతుందా అండి? సో క్రియేటివిటీకి అంత అద్భుతంగా డిజైన్ చేసిన బుక్ ఇది, విత్ ఆల్ ఏది మిస్ అవ్వకుండా. సో మీరు ఇక్కడ దీన్ని క్లీన్ చేసుకుంటే మీ సేక్రల్ చక్రాలు ఉన్న భయాలు బాధలు పోతే, ఊంబిలో ఉన్నవి ఇవే అండి మెయిన్ రన్ చేసేది ఇంధనం. దిస్ ఇస్ ద జిపిఎస్. ఇవే ఏ ఉంటే అటు వెళ్ళిపోతుంది లైఫ్. అర్థమవుతుందా? బాధలో ఉన్న బాధ వచ్చేవి సిచ్యువేషన్స్, ఎన్ని రోజుల నుంచి ఉన్న బాధలో అంతే, నా ఎముకలు మొత్తం పడిపోతూ ఉంటాయి. మళ్ళీ ఇంకా రికవర్ అవ్వండి. ఎందుకు అవ్వండి? మళ్ళీ బాధలోంచి లవ్ రాగానే మొత్తం మళ్ళీ రికవర్ అవుతాయి. అలాగే ఇక్కడ సోలార్ ప్లెక్సస్ చక్ర, మీ పవర్, మీ ఆంజనేయ స్వామి, మీ కమల, మహావిద్య కమల, వీళ్ళిద్దరూ కూర్చునే ప్లేస్ అది. చక్కగా మీకు డబ్బులు రావాలన్నా, లేకపోతే ఉద్యోగం రావాలన్నా, వ్యాపారం ముందుకు వెళ్ళాలన్నా ఇదేనండి. ఇది సూర్యుడు, ఇది బాధలు ఇచ్చేసి, భయాలు ఇచ్చేసి, భూమాతకి ఇచ్చేసి, మొత్తం భూమాత మీద గ్రౌండ్ అయ్యి అమ్మని పట్టుకుని, తర్వాత బాధలన్నీ తీసేసి మన పవర్ ని సూర్యుడికి, ఏ మతంలో ఉన్నా సరే, ఈ ప్లానెట్స్ మతంతో సంబంధం లేదండి. సో ప్లానెట్స్ ని పట్టుకోండి, మీరు గాడ్ ని పట్టుకోపోయినా, ఆ పంచముఖ ఆంజనేయ స్వామి పట్టుకోపోయినా పర్ల, సూర్యుడిని అల్లా అనుకోండి అక్కడ. సో ఇది ఇక్కడ చేయాలి. ఆ తర్వాత గాలి ఎలిమెంట్, బ్రీదింగ్ చెప్పాను, 7 breaths. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మీకు ఎప్పుడు టెన్షన్ ఇచ్చినా, హార్ట్ చక్రకి వెళ్ళకపోతున్నా, 7 breaths, బాక్స్ బ్రీదింగ్ మార్నింగ్ ఇచ్చాను కదా, అవి చేసుకోవాలి. సో బ్రీదింగ్ ఈస్ ఇంపార్టెంట్. బ్రీదింగ్ లేకుండా మన నర్వస్ సిస్టమ్ కామ్ అవుతూ, అర్థమవుతుందండి? కామ్ అవ్వాలంటే బ్రీదింగ్ అనేది మీరు తీసుకోవాలి. బ్రీదింగ్ ని గుర్తు చేసుకోవాలి. ఇక్కడ మీకు ఎక్కడ హార్ట్ లోకి వెళ్ళాలి అంటే, ఎదుటి వ్యక్తి భయపెడుతున్నప్పుడు, లేకపోతే ఏ టెన్షన్ ఇచ్చినా, డబ్బులు రాకపోయినా బ్రీదింగ్ అనండి. బ్రీదింగ్ ద్వారానే వస్తాయి ఏదైనా. రిలాక్స్ అవ్వగానే మీ వేగస్ నర్వ్ డబ్బులు వస్తాయి. నెక్స్ట్ నెంబర్ 2, థ్రోట్ చక్ర. అసలు మీ థ్రోట్ చక్రలో 5 వేస్ ఆఫ్ మనం మాట్లాడతాం. 5 రకాలుగా మాట్లాడతాం. బ్లేమ్ చేస్తాం, కంప్లైంట్ చేస్తాం, బాధపడతాం, కంట్రోలర్ గా ఉంటాం. సో అన్ని రకాల మన వాయిస్ లో అన్ని రకాలుగా మారుస్తాం. అవన్నీ కాకుండా ఓన్లీ లవ్ అండ్ గ్రేస్ తో వెళ్తే ఈ విశుద్ధ చక్ర, అది ఎయిర్ ఎలిమెంట్, గాడ్ తో కనెక్ట్ అవుతాం. మొత్తం స్కై యూనివర్స్ తో కనెక్ట్ అవుతాం. వెన్ యూ యూజ్ యువర్ థ్రోట్ without blaming, without complaining, you connect to the universe. ఒక్కసారి యూనివర్స్ కనెక్ట్ అయితే you vibrate with the power, సహస్రార చక్రాస్. సో మనకు విజువల్స్ ఈజీగా కళ్ళు మూసుకోగానే, కళ్ళు మూసుకుని ఇలా జరిగితే బాగుండు అనుకోగానే అలా తయారవుతుంది. అంత పవర్ వస్తుంది నీళ్ళు. సో పవర్ లోపలే ఉందండి, మనలోనే ఉంది. భూమాత, ప్లానెట్స్, మన బాడీ ఒకటే. ఎందుకంటే 5 ఎలిమెంట్స్, మహాలక్ష్మి అమ్మవారు, లక్ష్మీదేవి. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, మీ బాడీ ఇస్ ద టెంపుల్ ఆఫ్ లక్ష్మీదేవి. గుర్తుపెట్టుకోండి. లక్ష్మి అండ్ క్లీన్ షీ మంత్ర చేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చింది మీ పేజ్ ఆఫ్ యాన్సిస్టర్స్. ఇంకా అసలు మీరు ఏం చేసినా చెప్పిన ప్రతిరోజు యాన్సిస్టర్స్ ని తలుచుకుని వాళ్ళకి లవ్ పంపిస్తే, వాళ్ళకి ఫర్గివ్నెస్ పంపిస్తే, వాళ్ళ నర్వస్ సిస్టమ్ మీరు అట్యూన్ చేస్తే లవ్ తోటి, బూమ్ బూమ్ బూమ్, వాళ్ళు ఏం తెచ్చుకున్నారో మొత్తం మీకు ఇచ్చేస్తారండి. వాళ్ళ పవర్ అంతా మీకు ఇచ్చేస్తారు. అంత అద్భుతమైన గాడ్ డైరెక్ట్ సన్లైట్ నుంచి మొత్తం మీకే వస్తుంది. ఇంకా అసలు దేర్ ఇస్ నో పైప్ లైన్ లో ఎక్కడ అడ్డం ఉండదు. ఓకే, వెరీ 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 ఇంపార్టెంట్ గా చేసుకోవాలి. అండ్ రిచువల్స్ ఏం చెప్పానో అది చేయండి. పెండ్యులంతో ఎంతసేపు చేసుకోండి. వీలుంటే 100 times, లేదు 11 times, ఏదైనా చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఫ్యామిలీ, మదర్, ఫాదర్ అండి. ఇంకా అసలు ద మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఎవరిని చేసినా చేయకపోయినా, ఈవెన్ యాన్సిస్టర్స్ కి చేయడానికి కుదిరినా కుదరకపోయినా, ఎవ్రీ సింగిల్ డే మీ మదర్ అండ్ ఫాదర్ కి హోపనపను చేసుకోవాల్సిందే. అండ్ యూ హ్యావ్ టు సెండ్ దెమ్ బ్యాక్. ఈరోజు మా అమ్మ, నేను 100% చెప్తాను, హోపనపను నేను చేసుకోవడం వల్ల అండ్ మా అమ్మ చేసుకోవడం వల్ల
ఎప్పుడో డిటీరియోరేట్ అయిన నర్వస్ సిస్టమ్ ఎప్పుడో అమ్మ హాస్పిటలైజ్ అయింది చాలా 3 years క్రితం. ఇప్పుడు దాకా అద్భుతాలు చేస్తుంది అంటే ఓన్లీ మా అమ్మ వాళ్ళకి ఓపెన్ పని చేసుకోవడం, మా అమ్మ కంటిన్యూస్ గా ఓపెన్ పని చేసుకోవడం. రాసిస్తానండి, నేను ఇలా రాసిస్తా. సో బిలీవ్ ఇట్. అండ్ నేను ఎంత గ్రోత్ వచ్చినా, నా హెల్త్, నా రిలేషన్షిప్స్ లో అద్భుతంగా తయారైన అమ్మకి రోజు నేను ఓపెన్ పని చేసుకోవడం. అలాగే ఈ రోజు నేను ఇక్కడ 1000 మంది ముందు నించుని మాట్లాడుతున్నాను అంటే ఓన్లీ మా నాన్నగారిని నేను రోజు క్లీన్ చేసుకోవడం. అన్వర్దీనెస్ నుంచి నాన్నే కాపాడతారు. మీరు ప్రతిరోజు డే బై డే చేసుకోండి. ఎన్నిసార్లు చేసుకోవాలండి? ఎంతసేపు చేసుకోవాలండి? ఏంటండి అసలు? ఎన్నిసార్లు లేదు, ఎంతసేపు లేదు. మీకు మనసులో ఎంత టైం ఉందో, ఎన్నిసార్లు చేసుకోవాలనిపిస్తుందో, ఖాళీ ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ చేసుకోవాలి. ఎందుకంటే నర్వస్ సిస్టమ్ కంగారు పడినప్పుడు కంగారే. ఖాళీ ఉన్నప్పుడు ఎక్కువ చేసుకుని రిలాక్స్ చేసుకోవాలి. ఖాళీగా ఉన్నప్పుడు, కష్టం వచ్చినప్పుడు కాదు. కష్టం వచ్చినప్పుడు కాదు రిపేర్ చేసుకునేది. సీలింగ్ ఆల్రెడీ కురుస్తున్నప్పుడు, ఎండ్ వచ్చినప్పుడే సీలింగ్ ని రిపేర్ చేసుకోవాలి. వర్షం వచ్చిన వరకు వెయిట్ చేయొద్దు. అప్పుడు మీరు ఏం చేయరు. అవునా కాదా? అవునా? సో డెఫినెట్ గా మీరు బాధలో ఉన్నప్పుడే కాదు, 100% హ్యాపీగా ఉన్నప్పుడు రోజు చేసుకోవాలి. ఇప్పుడు అంతా బానే ఉంది కదండి, అమ్మ నాన్నకి చేసుకొని చూడండి ఎక్కడికి వెళ్తారు. అండ్ వాళ్ళ హెల్త్ ఎంత బాగుంటుందో, వాళ్ళ అచీవ్మెంట్స్ ఎంత బాగుంటాయి మీకు తెలియదు అసలు. ఎంత అచీవ్ అవుతారు, వాళ్ళు హెల్దీగా ఉంటారు. మా నాన్నగారు కూడా హీఈస్ ద డైరెక్టర్ ఆఫ్ మా మధు కంపెనీకి అండ్ త్రయికి. తను హీఈస్ వన్ ఆఫ్ ద పార్ట్నర్స్. అండ్ ఇప్పుడు వెళ్ళారు పొలం అంటే తోట. సో 50+ acres తోట ఉంది, బత్తాయి, నిమ్మ, దాని సంథింగ్ తోట. సో సంథింగ్ ఏంట్లే, అది మంచి మామిడి తోట. సో అక్కడికి వెళ్ళారు, అన్ని చూసుకుంటారు. అండ్ హీఈస్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ టీవీ ఆర్టిస్ట్. అండ్ సినిమాల్లో చేశారు, టీవీలో సీరియల్స్ చేస్తారు, చాలా మందికి బాగా తెలుసు. ఈజ్ ఎ సెలబ్రిటీ ఐకాన్. సో అంతా పెరుగుతుంది. నేను ఇంకా చేసుకున్న కొద్ది మా నాన్నగారికి ఆపర్చునిటీస్ వస్తాయి, పిలుస్తుంటారు డైరెక్టర్స్, రండి లేదు. సో హీ బికమ్స్ మోర్ హెల్తీయర్, యాక్టివర్, అలా అవుతూ ఉంటారు. సో మీరు చేసుకుంటుంటే వాళ్ళు 2 in 1 విన్ సిచ్యువేషన్. అమ్మళ్ళు బ్రైట్ అవుతూ ఉంటారు, అలాగే మీకు ఆన్ గోయింగ్ చక్కగా ఉంటూ ఉంటుంది. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ పేజ్ ఇది. పెండ్యులంతో చేసుకోవాలి. ఎలా చేసుకోవాలంటే పెండ్యులం తిప్పుతూ చేసుకోవాలి. రుద్రాక్షతో 108 సార్లు చేసుకుంటారా? ఇట్ ఆల్ డిపెండ్స్. లేదా నడుస్తూ చేసుకుంటారు. మాకు బుక్ చూడడం మాకు చేత కాదండి, ఓకే నడుస్తూ చేసుకోండి. ఒకసారి బుక్ తోటి కనెక్ట్. ఇక్కడ ఉండే సిబ్లింగ్స్ అంటే ఏంటి, నేను ఫాస్ట్ గా చెప్తాను, చాలా డీటెయిల్ గా చెప్తున్నాను, డోంట్ వరీ అబౌట్ దాట్. మీ బ్రదర్స్, ఇక్కడ మా తమ్ముళ్ళు ఉన్నారు, నాకు 2 తమ్ముళ్ళు, అండ్ వాళ్ళ 2 మరదళ్ళు, అండ్ వాళ్ళ 2 పిల్లలు. అందుకని నేను నాకు తగ్గట్టుగా నేను చేసుకున్నా. లేదు ఇప్పుడు మా చంద్రకళ గారు అడిగితే 7 బ్రదర్స్ వాళ్ళు, అప్పుడు ఏం చేస్తారు? సరే నో ప్రాబ్లం, మీ బ్రదర్స్ పేర్లే రాసేసేయండి మొత్తం అని చెప్పాను నేను. ఇంకా అంతకంటే ఏం చేయలేను. వాళ్ళ కింద బ్రదరు, సిస్టర్ లా ఒక చిన్న పేపర్ రాసి 2 పేర్లు రాసి పెట్టేసేయండి అని చెప్పాను. ఈజ్ దట్ ఓకే కదా? లేకపోతే ఇక్కడ చిన్న పేర్లు ఒక స్టాంప్ పేపర్ లో, వాళ్ళకి పిల్లలు కూడా ఉన్నారు, అందరిని ఒక చిన్న స్టాంప్ పేపర్ లో కట్ చేసి డబుల్ ప్లాస్టర్ తో మీరు అతికించవచ్చు. చేసి మీరు అలాగా ఎంతమంది ఉన్నా సరే అన్ని మీరు యూజ్ యువర్ ఓన్ కాన్షియస్నెస్ అండ్ ఓన్ ఇంటెలిజెన్స్. మన చిత్తను ఉపయోగిద్దాం. ఇంటెలిజెన్స్. సారీ. తర్వాత మీరు మీ పార్ట్నర్, నేనంటే నా హస్బెండ్. ఒకవేళ హస్బెండ్ ఇక్కడ ఉంటే వాళ్ళ వైఫ్. పెళ్లి అవ్వలేదు, దట్ డజంట్ మ్యాటర్. పెళ్లి అవ్వలేదు, పెళ్లి కావాల్సిన వాళ్ళు ఇప్పుడు మా వినోద్ గారు ఉన్నారు ఇక్కడ. సో ఏం చేస్తారు? మీ అండ్ మై బ్యూటిఫుల్ వైఫ్ గాడెస్ లక్ష్మీదేవి లాగా ఉన్న ఒక ఆకారాన్ని పెట్టుకోవచ్చు అక్కడ, ఆ అమ్మాయి రూపాన్ని. వెరీ వెరీ ఇంపార్టెంట్ గా. ఓకే, సో అలా చేయొచ్చు. ఒకవేళ అబ్బాయి, ఇప్పుడు మాకు ఇక్కడ ప్రశాంత్ ఉన్నాడు, హీఈస్ ద నెక్స్ట్ లైన్. ఇప్పుడు ప్రశాంత్ పెళ్లికి మేము వెళ్ళాలి తొందరగా, అమ్మాయి కావాలి. ఏం చేయాలి? మీ అండ్ ద బ్యూటిఫుల్ అమ్మాయి. తనకి ఎలా కావాలో అలా డ్రా చేసుకుంటాడు. సో తనకి చాలా ఉంటాయి, ఓకే, రిక్వైర్మెంట్స్. ఆ రిక్వైర్మెంట్స్ అన్ని తగ్గట్టు బొమ్మ గీసుకోవాలండి. రిక్వైర్మెంట్ కి తగ్గట్టు బొమ్మ గీసుకొని అక్కడ పెట్టుకోవాలి. సపోజ్
ఇది పార్ట్నర్స్ కి సంబంధించింది, పెళ్లి కావాల్సింది. పెళ్ళైన వాళ్ళు మీ హస్బెండ్ ప్రాబ్లం ఇస్తున్నాడు, ఏది ప్రాబ్లం వస్తుందో మీరు హీల్ చేసుకోవాల్సిందేనండి. దేర్ ఈస్ నథింగ్ అవుట్ సైడ్, హీఈస్ జస్ట్ ద మిర్రర్ అని అర్థం చేసుకోండి. నెక్స్ట్ చైల్డ్, మీ పిల్లలండి. దిస్ ఇస్ మై ఫేవరెట్ పేజ్. అండ్ మీ పిల్లలు అజయ్, సంజయ్ అండ్ తనకి క్యారా, మాకు కోడలు ఉంది, పెద్ద బాబు వైఫ్ ఉంది. సో వీళ్ళిద్దరు ఇంకా పిల్లలు పుట్టలేదు, గ్యాప్ ఇచ్చు 2 అని. తర్వాత మా చిన్నోడికి పెళ్ళవలే. సో అలాగా నేను వేరే బుక్ ఇంకా మీకు ఇది చూపించాలి అని నేను ఇంకా దీన్ని అతికించుకోలేదు. డెఫినెట్ గా ఇండియా వెళ్ళినప్పుడు మొత్తం వర్క్ చేసుకుని వస్తాను. తర్వాత ఇక్కడ ఇది హోప్, ప్రతిరోజు పిల్లలకి కొడుకు కోడలు